హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివాకర్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే చాప్టర్ ఏంటంటే పాలినామియల్స్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ పాలినామియల్ చాప్టర్లో ఓన్లీ 3 క్వశ్చన్సే ఉంటాయి ఇంపార్టెంట్ 4 మార్క్స్ అనేవి. ఆ 3 క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ ఇచ్చారు ఇవి. ఇక్కడ చూడండి, వెరిఫై దట్ 3 - 1 - 1/3 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ ఉంది కండి. ఇలాంటి సమయం ఇంకోటి ఉంటుంది, సేమ్ మోడలే, కాకపోతే ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తాడు అంతేని. సో ఈ మోడల్లో మ్యాండేటరీకి మనకి 90% ఎగ్జామ్లో ఇస్తున్నాడండి. ఇవి ఒకవేళ మిస్ అయితే, ఈ సమ్ మిస్ అయితే రిమైనింగ్ 2 సమ్స్లో ఏదో ఒక సమ్ అనేది ఇస్తాడు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ దాన్ని ప్రెస్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. Verify that 3 - 1 - 1/3 are the zeros of the cubic polynomial p of x equals to 3x cube minus 5x square minus 11x minus 3, and then verify that relationship between zeros and coefficients అండి. సో అంటే ఏంటంటే ఈ 3 వాల్యూస్ అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పి చెక్ చేయమంటున్నారు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెక్ చేయాలంటే ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూని పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఫైనల్గా రిజల్ట్ అనేది 0 వస్తే అప్పుడు ఆ వాల్యూస్ ఏమవుతాయంటే జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. ఒకవేళ రాకపోతే నాట్ ఏ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో ఒక్కొక్క వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. First you have to write given p of x is equals to 3x cube minus 5x square minus 11x minus 3. ఇప్పుడు ఏం చేయాలంటే x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. p of 3 into 3 cube minus 5 into x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. 3 square minus 11 into x ప్లేస్లో 3 minus 3. సో p of 3 cube అంటే 27 అండి. 27 3 is 81. ఇక 3 స్క్వేర్ అంటే 9, 9 5 is 45, minus 11 into 3 33 and minus 3. సో p of 3 చూడండి, 81 minus 45 minus 33 ఏమవుతుందండి, minus 78, minus 78 minus 3 minus 81. సో 81 minus 81 ఏమవుతుందండి, 0 అవుతుంది. సో ఇక్కడ 0 అయింది కాబట్టి 3 అనేది ఏమవుతుందండి, 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం -1 వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. p of -1, సో 3 into x ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. -1 హోల్ క్యూబ్ minus 5 into x స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ minus 11 x అండ్ x అంటే -1 minus 3. సో p of -1 హోల్ క్యూబ్ అంటే అండి -1 into 3 ఏమవుతుందండి, -3 -1 హోల్ స్క్వేర్ +1 1 into -5 -5 minus 11 into -1 +11 and -3. So p of -1 -3 -5 -8 -8 -3 -11 అండి, and +11 -11 +11 nothing but 0. So -1 is also 0 of the polynomial. Next we have to substitute -1/3 in place of x. So -1/3 substitute చేయండి. p of -1/3 is equals to 3 into x cube means -1/3 whole cube minus 5x square minus 5 into -1/3 whole square minus 11x minus 11 into -1/3 and minus 3. So p of -1/3 is equals to 3 into -1/3 whole cube అండి. -1 cube అంటే -1, 3 cube అంటే 27. సో ఇక్కడ చూడండి, -5 -1 whole square 1, 3 square nothing but 9, minus into minus plus 11/3. ఇక్కడ -3 అండి. 3 1s 3 9s. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 9 అనేది ఎల్సిఎం అవుతుంది. సో p of -1/3 ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి 9 కాబట్టి చూడండి, ఎల్సిఎం 9 ఉంటే న్యూమరేటర్ డైరెక్ట్గా యాస్టీస్గా రాస్తాను. యాస్టీస్గా -1 రాస్తున్నాను. ఇక్కడ కూడా డినామినేటర్ మనకు వచ్చేసరికి 9 ఉంది కాబట్టి న్యూమరేటర్ -5 into 1 -5. కాకపోతే ఇక్కడ డినామినేటర్ 3 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే 3తో దీన్ని డివైడ్ చేయాలి. 3 3s are 9. వచ్చిన రిజల్టింగ్ నెంబర్ని మనం న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. సో ఒకవేళ మీకు ఎల్సిఎం ఏమైనా అర్థం కాకపోతే అంటే ఆల్రెడీ మీకు ఎల్సిఎం వీడియోస్ కూడా నేను పెట్టాను. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. రైట్, చూడండి, 3 3s are 9, 3 into 11 33. సో ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 అనుకుంటానండి. అంటే 1 into 9 9, 9 into 3 27. సో p of -1/3 is equals to -1 -5 -6 -6 -27 -33 and plus
33 divided by 9. So minus 33 plus 33 is 0 and is 0 by anything 0. So the resulting number is 0. So minus 1 by 3 is the 0 of the polynomial. So verify చేసేస్తామండి 0 of the polynomial అని చెప్పి నెక్స్ట్ ఏం చేయమన్నారండి వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. వీటిని కోఎఫిషియెంట్స్ అంటామండి. x cube coefficient 3, y x square coefficient -5, x coefficient -11 and constant is -3. వాటిని మనం స్మాల్ a స్మాల్ b స్మాల్ c స్మాల్ d గా తీసుకుంటాం. అంటే ఇక్కడ స్మాల్ a x cube coefficient అండి 3, స్మాల్ b x square coefficient -5 and small c x coefficient -11 and small d -3 constant. ఇది c అండి. సో ఏబిసిడి వాల్యూస్ తీసుకున్నాను. సి వాల్యూ ఏమవుతుంది -11. ఓకేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి జీరోస్ ఏంటండి 3 -1 -1/3. వీటిని ఆల్ఫా బీటా గామాతో డినోట్ చేస్తున్నాను. ఆల్ఫా వాల్యూ 3 అండ్ బీటా వాల్యూ -1 అండ్ గామా వాల్యూ ఈజ్ -1/3. సో వీటి మధ్య రిలేషన్ కావాలి. సో 3 రిలేషన్స్ ఉన్నాయండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా నథింగ్ బట్ 3 అండి, బీటా నథింగ్ బట్ -1, గామా నథింగ్ బట్ -1/3. 3 - 1 2 -1/3 -1 2 -1/3. ఇక్కడ మీరు ఎల్సిఎం చూస్తే 3 అండి. 3 2 = 6, 1 × 1 1 అంటే 6 - 1. 6 - 1 నథింగ్ బట్ 5/3. సో మనకేం కావాలంటే యాక్చువల్గా ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటంటే -b/a అండి. యాక్చువల్ ఇక్కడ b ఉంది -5 ఉంది, కానీ ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని మైనస్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలండి మైనస్తో మల్టిప్లై చేయాలి. -5ని మైనస్ ఇంటూ -5 ఏమవుతుందండి +5 అవుతుంది /3. ఇప్పుడు -5 నథింగ్ బట్ b అండి, b/3 నథింగ్ బట్ a. సో -b/a ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద రూట్స్ అండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామాని ఎలా రాయొచ్చు మనం -b/aగా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ రిలేషన్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఆల్ఫా అంటే ఏంటండి 3, బీటా అంటే -1 ప్లస్ బీటా అంటే -1 అండి, గామా అంటే -1/3 ప్లస్ గామా అంటే -1/3 అండ్ ఆల్ఫా అంటే 3 అండి. సో ఇక్కడ చూడండి 3 × -1 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ ఇక్కడ చూడండి 3 3 క్యాన్సిల్ ప్లస్ ఇంటూ మైనస్ -1 అండి. -3 -1 -4 ప్లస్ 1/3. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటండి 3 ఈజ్ ద ఎల్సిఎం. 3 × -4 ఏమవుతుందండి 3 × -4 -12 ప్లస్ 1 × 1 1 -12 ప్లస్ 1 -11/3. సో -11 అండి. -11 అంటే సి అండ్ 3 అంటే ఏ అంటే c/a. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని ఎలా రాయొచ్చండి c/aగా మనం రాయొచ్చు. నెక్స్ట్ చూడండి ఆల్ఫా బీటా గామా. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా అంటే 3 అండి, బీటా అంటే -1, గామా అంటే -1/3 అండి. సో ఆల్ఫా వాల్యూ 3, బీటా వాల్యూ -1 అండ్ గామా వాల్యూ -1/3. 3 3 క్యాన్సిల్ అయిపోతే -1 × -1 +1 అవుతుంది. కానీ మనకేంటండి డి అండ్ ఏకి రిలేషన్ కావాలి. డి వాల్యూ -3 అండ్ ఏ వాల్యూ 3 అండి. అంటే 1 ఎలా రాస్తున్నాను నేను -3/3గా రాస్తున్నాను. చూడండి ఎందుకంటే -3 + 3 3/3 అంటే 1. సో ఈ వాల్యూ వస్తుంది, అందుకే దీన్ని ఇలాగా కన్వర్ట్ చేశాను. -3 అంటే ఏంటండి d/3 నథింగ్ బట్ a. సో -d/a. సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లెసన్ సెకండ్ వన్ అండి. Obtain all other zeros of 3x⁴ plus 6x³ minus 2x² minus 10x minus 5. సో ఇక్కడ ఒక పాలినామియల్ ఇచ్చాడండి, ఇక్కడ డిగ్రీ వచ్చేసరికి 4. సో ఇలాంటి పాలినామియల్ ఇచ్చినప్పుడు వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 4 జీరోస్. అదర్ జీరోస్ అంటే ఏంటి ఆల్రెడీ 2 జీరోస్ ఇచ్చాడండి. ఇక్కడ
ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇఫ్ 2 ఆఫ్ ఇట్స్ జీరోస్ ఆర్ అని చెప్పి 2 జీరోస్ ఇచ్చాడు. 2 జీరోస్ ఇచ్చి రిమైనింగ్ 2 జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఈ 2 జీరోస్ మనం యూజ్ చేసుకొని సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్తో ఇచ్చిన ఈ 4th డిగ్రీ పాలినామియల్ ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత మనకి ఏదైతే కోషియంట్ వస్తుందో కంపల్సరీ రిమైండర్ 0 వస్తుందండి. ఎందుకంటే ఇవి జీరోస్ కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తాయి. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తే కంపల్సరీ మనకి రిమైండర్ ఏం వస్తుందండి 0 వస్తుంది. సో రిమైండర్ 0 వస్తే కోషియంట్కి మనకి ఫ్యాక్టరైజేషన్ కడితే అదర్ జీరోస్ అనేవి వచ్చేస్తాయి. అది ప్రాసెస్ అండి. చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాయాలి. గివెన్ పాలినామియల్ p of x is equals to 3x to the power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5. సో ఇచ్చిన ఏవైతే జీరోస్ ఉన్నాయో వాటిని మనం ఆల్ఫా బీటాగా తీసుకుందాం. ఆల్ఫా వాల్యూ ఏమవుతుందండి √5/3 అండ్ బీటా వాల్యూ -√5/3. సో మీకు ఇప్పుడు ఏం చెప్పానండి, ఈ 2 ఆల్ఫా బీటా అండ్ ఆల్ఫా అండ్ బీటాస్ని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏమవుతుందండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ నేను సమ్ q of xగా తీసుకుంటున్నాను, g of xగా తీసుకోండి, g of xగా తీసుకోండి. p of x కాబట్టి g of xగా తీసుకోండి. ఎందుకంటే మన కోషియంట్ కూడా వస్తుంది కాబట్టి దాన్ని q of xగా అనుకోవచ్చు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఇక్కడ ఏంటంటే g of xగా తీసుకుంటాను. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటంటే ఆల్ఫా బీటా ఇచ్చినప్పుడు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ k అనేది ఎందుకు తీసుకుంటాం అంటే మనం కాన్స్టెంట్ వాల్యూ డినామినేటర్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూని మనం క్యాన్సిల్ చేయడానికి ఈ k అనే కాన్స్టెంట్ మనం ఇక్కడ తీసుకుంటాము. రైట్ అండి. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా అంటే ఏంటండి √5/3, బీటా అంటే -√5/3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే √5/3 అండ్ బీటా అంటే -√5/3 అండి. రైట్. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇక √5/3 ఏమవుతుందండి క్యాన్సిల్ అయిపోతుంది. నథింగ్ బట్ 0 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి 0 ప్లస్ ఇంటూ మైనస్ చూడండి మైనస్ √5/3 ఇంటూ √5/3 హోల్ స్క్వేర్, √5/3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఏమవుతుందండి క్యాన్సిల్, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3. సో k ఇంటూ ఇక్కడ ఎల్సిఎం చూడండి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 5. సో ఇక్కడ కాన్స్టెంట్ k అండ్ ఈ డినోమినేటర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే k వాల్యూ మనం ఏం తీసుకోవాలి 3 తీసుకోవాలి. డినోమినేటర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఏం తీసుకోవాలంటే k అని తీసుకోవాలి. డినోమినేటర్ ఏమీ లేకపోతే k వాల్యూ 1 అని తీసుకుంటాము. సో చూడండి 3x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ద పాలినామియల్ అండి. సో g of x పాలినామియల్ ఏమవుతుంది 3x స్క్వేర్ మైనస్ 5. సో ఈ 3x స్క్వేర్ మైనస్ 5తో మనం ఏం చేయాలంటే ఈ గివెన్ పాలినామియల్ని డివైడ్ చేయాలి. 3x స్క్వేర్ మైనస్ 5తో ఏదైతే ఇచ్చాడో పాలినామియల్ ఏం చేయాలని డివైడ్ చేయాలి. 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 10x మైనస్ 5. చూడండి డివైడ్ చేద్దాం దీన్ని. ఇక్కడ 3x స్క్వేర్ ఉంది, ఇక్కడ 3x⁴ ఉందండి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ x⁴. డిఫరెన్స్ ఏమవుతుందండి ఒక 2 డిగ్రీ, అంటే ఇంకో ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇక 3x⁴ అయిపోతుంది. అప్పుడు ఈ రెండు ఏమైపోతుంది క్యాన్సిల్ అయిపోతాయి. దానికోసం మనం ఏం చేయాలంటే ఆల్రెడీ కాన్స్టెంట్స్ అనేవి కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి కాబట్టి మరి ఏం చేయవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ వేరియబుల్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వేరియబుల్ x⁴ కాబట్టి ఎక్స్ స్క్వేర్ డిగ్రీ 2 కాబట్టి ఇంకో 2 పెరగాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. ఈ ఎక్స్ స్క్వేర్తో ఈ 3x స్క్వేర్ మల్టిపుల్ చేస్తే ఏమవుతుందండి 3x⁴ అనేది వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ 3x స్క్వేర్ 3x టు ద పవర్ 4. ఇక్కడ -5ని కూడా మళ్ళీ మల్టిప్లై చేయాలి కాబట్టి -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -5x స్క్వేర్. అయితే ఎక్స్ స్క్వేర్ కింద ఎక్కడైతే ఎక్స్ స్క్వేర్ ఉందో అక్కడే రాసుకొని కన్ఫ్యూజ్ అవ్వరు. -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ -5x స్క్వేర్ అర్థమవుతుంది కదండి. ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది, ఇక్కడ ఇంకో 2 టైమ్స్ కావాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ చేయాలి. ఇది మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 3x⁴ మైనస్ 3x⁴ క్యాన్సిల్. నెక్స్ట్ రిమైనింగ్ x³ అండ్ 6x³ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్
-2 + 5 అంటే +3x² అండి. సో మీకు అర్థం అవడం కోసం చాలా స్లోగా చెప్తున్నానండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. డివిజన్ అనేది ఇంపార్టెంట్. చిన్న మనం మిస్టేక్ చేసినా సరే ఓవరాల్గా ఆన్సర్ అనేది రాంగ్ అయిపోతుంది. చూడండి, ఇంక రిమైనింగ్ -10x -5. చూడండి ఇక్కడ 6x³ 3x², ఇక్కడ x² 2 times, x³ 2 times 3 times, అంటే ఇక్కడ 3 times ఇక్కడ 2 times కాబట్టి ఇంకో 1 టైం ఉంటే నాకు సరిపోతుంది, అంటే ఒక xతో మల్టిప్లై చేయాలి. కానీ కాన్స్టెంట్స్ చూస్తే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 3 2 = 6, అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి, అలాగే ఒక xతో మల్టిప్లై చేయాలి, అంటే ప్లస్ 2xతో మల్టిప్లై చేయాలని. చూడండి 2 3 = 6, x × x² x³. సో 2x × 3x² 6x³, 2x × -5 -10x, ఇక్కడ x దగ్గర రాస్తున్నాను -10x. ఈ రెండింటిని ఏం చేయాలండి, మైనస్ చేయాలి. మైనస్ ప్లస్ -10x + 10x క్యాన్సిల్, 6x³ - 6x³ క్యాన్సిల్, రిమైనింగ్ 3x² - 5 అండి. ఇక్కడ ఒక సబ్జెక్ట్ చేస్తే ఇక్కడ 3x² - 5 ఉంది, ఇక్కడ 3x² - 5 ఉంది, కాబట్టి మనం ఇక్కడ 3x² - 5ని 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అంటే +1 తీసుకోవాలి. 1 × this one 3x² - 5 మైనస్ ప్లస్, సో -5 + 5 3x² - 3x² క్యాన్సిల్, దెన్ రిమైనింగ్ ఈజ్ 0. సో రిమైనింగ్ 0 కాబట్టి కోషెంట్ని మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో Q(x)గా తీసుకోండి. Q(x) = x² + 2x + 1. సో Q(x) దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే x² ఇక్కడ 2x నేను 2x × 1గా రాస్తున్నాను, 1 ని 1s² అని రాస్తున్నాను. ఇక్కడ ఎలా ఉందండి, a² + 2ab + b², అంటే a + b హోల్² ఫార్మేట్లో ఉంది. Q(x) = x + 1 హోల్², x + 1 హోల్² అంటే x + 1 × x + 1. సో అప్పుడు ఏమవుతుంది, x వాల్యూ -1 అవుతుంది, ఇంకో x వాల్యూ కూడా -1 అవుతాయండి. సో x = -1 -1. సో ద అదర్ zeros are -1 and -1. Other zeros are -1 -1. సో ఆల్ జీరోస్ కావాలంటే ఆల్రెడీ మనకి √5/3 -√5/3 ఇచ్చాడు, అండ్ -1 -1 కూడా అవుతుందండి. ఇవి 4 zeros ఆఫ్ దిస్ పాలినామియల్. Okay, listen third one. On dividing x³ - 3x² + x + 2 by a polynomial g(x). సో ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ g(x)తో డివైడ్ చేస్తే ద కోషెంట్ అండ్ రిమైండర్ వర్ x - 10 -2x + 4. కోషెంట్ x - 2 అంటే రిమైండర్ -2x + 4 వస్తుంది. అలా అయితే ఫైండ్ g(x) వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో మనం లోవర్ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకుంటే అండి, ఏదైనా ఒక నెంబర్ని మనం ఒక నెంబర్తో డివైడ్ చేస్తే సో దాన్ని ఫుల్ ఫామ్ ఎలా రాయొచ్చు అంటే డివిడెండ్ = డివిజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్ అని రాయొచ్చు. సో అదే ఫార్మేట్లో మనం ఇక్కడ పాలినామియల్లో డివిజన్ ఆల్గారిథం అనేది యూజ్ చేస్తాం. డివిజన్ ఆల్గారిథం అంటే ఏంటంటే సేమ్ అండి, డివిడెండ్ = డివిజర్ × కోషెంట్ ప్లస్ రిమైండర్, కాకపోతే ఇక్కడ నెంబర్స్కి బదులు పాలినామియల్స్ని యూజ్ చేస్తాం. చూడండి, గివెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, గివెన్ రాయాలని. గివెన్ P(x) x³ - 3x² + x + 2. సో g(x) ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి g(x) అనేది మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ పెడుతున్నాను. నెక్స్ట్ కోషెంట్ అండి, కోషెంట్ Q(x)తో తీసుకుంటున్నాను. Q(x) = x - 2 అండ్ రిమైండర్ R(x)గా తీసుకుంటున్నాను. R(x) = -2x + 4. సో బై డివిజన్ ఆల్గారిథం అండి. డివిజన్ ఆల్గారిథం అంటే డివిజన్ ఆల్గారిథం ఏంటంటే మనకి P(x) = g(x) అంటే డివిజర్ × కోషెంట్ Q(x) ప్లస్ రిమైండర్ R(x) అండి. ఈ ఫార్మేట్ యూజ్ చేసి నేను g(x) అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. చూడండి, P(x) అంటే x³ - 3x² + x + 2 అండి. g(x) మనకు తెలియదు, g(x)ని అలాగే విడిచిపెట్టేస్తున్నాను. Q(x) అంటే x - 2, R(x) అంటే -2x + 4. ఇక్కడ -2x + 4ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే x³ - 3x² + x + 2 ఆల్రెడీ ఉందండి. ఇక్కడ -2x ఏమవుతుందండి, +2x + 4 అనేది -4 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు g(x) × x - 2 అండి. చూడండి, x³ -3x² అండి, ఎందుకంటే x² టర్మ్స్ లేవు, ఇక్కడ x టర్మ్ x, ఇక్కడ 2x అండ్ x + 2x 3x 2 - 4 -2 ఈజ్ ఈక్వల్స్ టు g(x)
ఇంటూ ఎక్స్ మైనస్ 2. సో ఇక్కడ మనం ఈ పాలినామియల్ని ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఎక్స్ మైనస్ 2 లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం అనుకోండి, ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2/x మైనస్ 2 కదండి. అంటే దాని మీనింగ్ ఏంటండి, దీన్ని ఇది డివైడ్ చేస్తుందని అర్థం. డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలండి. రిమైండర్ 0 వస్తే మనకి జీ ఆఫ్ ఎక్స్ ఎగ్జాక్ట్ పాలినామియల్ అనేది వస్తుంది. చూడండి, ఈ పాలినామియల్ ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్ మైనస్ 2 పాలినామియల్ 3x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 2. 3x మైనస్ 2. చూడండి, ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, అంటే ఇక్కడ 3 టైమ్స్ 1 టైం. ఇంకా మనకేం కావాలంటే 2 టైమ్స్ కావాలి. కోఎఫిషియంట్స్ ఎలాగా ఏం లేవు. సో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సల్. ఇక్కడ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అండి. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఏమవుతుందండి, మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. రిమైనింగ్ చూడండి 3x మైనస్ 2 ప్లస్ 3x మైనస్ 2 అనేది రాస్తామండి. ప్లస్ 3x మైనస్ 2. చూడండి, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది. ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్ కాబట్టి నాకు ఇంకో 1 టైం కావాలంటే ఎక్స్తో మల్టిప్లై చేయాలి. కానీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలంటే మైనస్ ఎక్స్తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ ఏదంటుందో అది ఎగ్జాక్ట్గా రావాలండి సింబల్తో పాటు. సో మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ 2 ప్లస్ 2x. సో ఇప్పుడు ఏం చేయాలండి, మైనస్ చేస్తే ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. 3x మైనస్ 2x ఎక్స్, రిమైనింగ్ మైనస్ 2. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఉంది కాబట్టి మనం 1తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2. సో మైనస్ ప్లస్ బోత్ ఆర్ క్యాన్సల్, రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కదా, జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది అవుతుంది. g of x is equals to x square minus x plus 1. So this is the answer. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇలాగే నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.